channel Neelu's Home and Interiors. This is Venkat Krishna, interior designer. Today we are back with another video on a 2 BHK interior video అండి. ఇది 1100 SFT కవర్ అయి ఉంది అండ్ ఇది వచ్చేసి నల్లగండ్ల ఏరియాలో ఉంది. ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా చేసామన్నది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. ఈ ఎంట్రన్స్ లో మనం అటువైపు అక్కడ సిలిండర్ బాక్స్ చేసామండి, సిలిండర్ బాక్స్. అండ్ ఇక్కడ వచ్చేసి షూ ర్యాక్ చేసాం, ఎల్ షేప్ షూ ర్యాక్. అండ్ మనం ఇక్కడ మెయిన్ డోర్ లో నుంచి లివింగ్ రూమ్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. రండి చూద్దాం. లివింగ్ రూమ్ లో మనకి ఫస్ట్ కనిపించేది టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ చూస్తే ఫుల్ వాల్ టీవీ యూనిట్ ఇచ్చాము. ఇక్కడ ఈ ఫుల్ వాల్ టీవీ యూనిట్ లో మొత్తం అక్రిలిక్ ఫినిష్ వాడామన్నమాట. ఎనీథింగ్, ఇది అక్రిలిక్, బ్యాక్ సైడ్ అక్రిలిక్ అండ్ మొత్తం కూడా మనం అక్రిలిక్ యూజ్ చేసాం ఇక్కడ. సో ఇది కొంచెం కాస్ట్లీ ఐటమ్ అనమాట. అండ్ ఈ యూనిట్ మొత్తం అక్రిలిక్ ఫినిష్ అండి. ఈ అక్రిలిక్ ఫినిష్ తో పాటు ఇక్కడ మనం సైడ్ కి ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా కాస్ట్లీ ఐటమ్. మనకి ఇక్కడ గ్లాస్ షెల్వ్స్ ఇచ్చాం అనమాట. అక్రిలిక్ ఫినిష్ అనేది ఎప్పుడు కాస్ట్లీ ఐటమ్ అండి. అండ్ ఇక్కడ బాటమ్ స్టోరేజ్ చూసారా, ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము, డ్రా స్టోరేజ్. ఎందుకంటే ఇక్కడ సరిపోని వస్తువులు ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రాస్ ఇచ్చాము అనమాట. ఇక్కడ డోర్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ స్టోరేజ్ అలా కంటిన్యూ అవుతూ ఇక్కడ వరకు వచ్చాక ఇక్కడ మనము స్టోరేజ్కి ఇక్కడ రౌండ్ కార్నర్ ఇచ్చాము. ఎందుకంటే ఇటువైపు నుంచి వెళ్ళే వాళ్ళకి తగలకుండా ఉంటుంది కార్నర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం వుడెన్ రాఫ్టర్స్ డిజైన్ ఇచ్చాము. చూసారా ఎంత ఎలిగెంట్గా వచ్చిందో. ఇదంతా హై గ్లాస్ ఫినిష్ ఇచ్చాము ఇక్కడ మాత్రం. అండ్ పైన చూసుకుంటే 2 రాఫ్టర్స్ ఇచ్చి వాటికి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చామండి. ఏదైనా బొమ్మలు అక్కడ పెట్టుకుంటే హైలైట్గా కనిపిస్తాయి అనమాట. మనం లివింగ్ రూమ్లో నుంచి డైనింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ ఒక ఆర్చ్ ఇచ్చామండి. చూసారా ఎంత నీట్గా ఉందో. ఈ ఆర్చ్ ఎంట్రన్స్ తర్వాత మనకి డైరెక్ట్గా కనిపించేది క్రాకరీ యూనిట్ అండి. క్రాకరీ యూనిట్ కూడా మనం పింక్ కలర్లో అక్రిలిక్ ఫినిష్తో ఇవ్వడం జరిగింది అనమాట. దీనికి కూడా ఇక్కడ నానో గ్రానైట్ బేస్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి డిజైనర్ గ్లాస్ ఇవ్వడం జరిగింది. ఈ డిజైనర్ గ్లాస్ కూడా చాలా కాస్ట్లీ ఉంటుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము విత్ గ్లాస్ షెల్ఫ్స్ ఇన్సైడ్. లైటింగ్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ గ్లాస్తోనే విత్ గ్లాస్ షెల్ఫ్స్. దీని తర్వాత క్రాకరీ యూనిట్ ఈ మోడల్ తర్వాత ఇక్కడ మనం పూజా మందిరం చూసుకుంటే ఇది కూడా అక్రిలిక్ ఫినిష్, వైట్ అక్రిలిక్ ఫినిష్లో ఇవ్వడం జరిగింది. అండ్ మన రెగ్యులర్ సిగ్నేచర్ ఓంకారం మనం ఇన్సైడ్ కనిపిస్తుందండి. వెనక నుంచి ఇండైరెక్ట్ లైటింగ్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి నానో గ్రానైట్ స్లాబ్స్ ఇచ్చాము అనమాట. ట్రైనింగ్ అయిపోయాక మనం కిచెన్ చూద్దాం రండి. ఈ కిచెన్ చూసుకుంటే మొత్తం అక్రిలిక్ ఫినిష్లో ఇచ్చామండి. లైట్ గ్రీన్ అండ్ హై గ్లాసీ అక్రిలిక్ ఫినిష్లో ఇవ్వడం జరిగింది. ఈ కింద బాటమ్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ మనం అన్ని ట్యాండమ్ బాస్కెట్స్ ఇవ్వడం జరిగిందండి. ట్యాండమ్ అంటేనే సాఫ్ట్ క్లోజ్తో వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఇది కొంచెం కాస్ట్లీ ఉంటాయి ట్యాండమ్స్ అనేవి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము స్టోరేజ్ పర్పస్. అండ్ ఇక్కడ ఆర్ఓ స్టోరేజ్ ఇచ్చాము అనమాట. ఇక్కడ చిమ్నీ ప్రొవిజన్ తర్వాత మనకి ఇక్కడ హెడ్ లెవెల్ స్టోరేజ్ ఇచ్చాము. హెడ్ లెవెల్ స్టోరేజ్ ఇలా షెల్ఫ్స్ పెట్టేసి మనం ఇలా క్లోజ్డ్ డోర్స్ ఇచ్చాం అనమాట. అండ్ ఇక్కడ చిమ్నీ పక్కన మనం ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము. పైన 3 సైడ్స్ మనం లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చామండి విత్ లైటింగ్ ప్రొవిజన్. కిచెన్ లో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాంటిది ఇక్కడ ఉందండి. మనకి కింద క్లోజ్డ్ స్టోరేజ్ ఇచ్చేసి ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ చూపించడానికి మనం ఇక్కడ గ్లాస్ షెల్ఫ్స్ ఒక బాక్స్ క్రియేట్ చేసి పెట్టామన్నమాట. ఇది మొత్తం అక్రిలిక్ ఫినిష్తో ప్యానలింగ్ చేసామన్నమాట. అండ్ కిచెన్ అయిపోయాక మనం ఇక్కడ కామన్ బాత్రూమ్కి వెళ్ళే దారిలో కూడా స్టోరేజ్ క్రియేట్ చేసామండి. ఇక్కడ హ్యాండిల్స్ అయితే కాళ్ళకి తగులుతాయి కాబట్టి ఇక్కడ పుష్ టు ఓపెన్ డోర్స్ పెట్టామన్నమాట. ఇలా పుష్ చేసుకుంటే డోర్ ఓపెన్ అవుతుంది అండ్ క్లోజ్ అవ్వచ్చు. దీని తర్వాత ఇక్కడ వ్యానిటీ ఏరియా ఉందండి. వ్యానిటీ ఏరియా చూసుకుంటే టోటల్ టాప్ అంతా టైల్స్ వేసేసి కింద క్లోజ్డ్ స్టోరేజ్ ఇచ్చాం. ఇది కూడా పుష్ టు ఓపెన్ డోర్స్ పెట్టాం అనమాట ఇక్కడ. దీని తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఫస్ట్ చూడాల్సింది ఫాల్ సీలింగ్ డిజైన్. ఇది చాలా చాలా నీట్గా వచ్చిందండి. కలర్ కాంబినేషన్ కూడా వార్డ్రోబ్తో నీట్ చేసాం అనమాట. ఇక్కడ వార్డ్రోబ్ డిజైన్ చూసుకుంటే మనం పర్పుల్ అండ్ వైట్ కలర్ హై గ్లాస్ కాంబినేషన్లో ఇచ్చామండి. ఇది స్లైడింగ్ డోర్స్, ఇవి సాఫ్ట్ క్లోజ్ స్లైడింగ్స్ అనమాట. దీని తర్వాత ఇక్కడ మనం డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము. ఈ డ్రెస్సింగ్ యూనిట్లో చూసుకుంటే లోపల కూడా మనం స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఇలా
అండ్ కింద డ్రా స్టోరేజ్ ఇచ్చామన్నమాట. దీని తర్వాత మనము బెడ్రూమ్లోనే ఒక పక్కకి ఒక ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చాము వర్క్ చేసుకోవడానికి సింపుల్గా. అండ్ చిన్న డ్రా స్టోరేజ్ ఇచ్చాము. ఇది బెడ్ సైడ్ టేబుల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ చూడగానే ఫస్ట్ మనకి కనిపించేది ఇక్కడ స్టెన్సిల్ వాల్ డిజైన్ అండి, పెయింటింగ్తో వేయడం జరిగింది. అండ్ పైన చూసుకుంటే ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ మోడల్ ఇచ్చామండి. చాలా నీట్గా వచ్చింది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ దీని తర్వాత మనం వార్డ్రోబ్ చూసుకుంటే వార్డ్రోబ్ ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చామండి. ఇది కూడా సాఫ్ట్ క్లోజింగ్ స్లైడింగ్ అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చిన్న డ్రెస్సింగ్ టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇది ఇన్సైడ్ స్టోరేజ్ అండి. ఇక్కడ కింద డ్రా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇదే రూమ్లో ఒక పక్కన మనం వర్క్ టేబుల్ ఇచ్చామండి విత్ కీబోర్డ్ ప్రొవిజన్ అన్నమాట, చిన్న టేబుల్. సో ఇదేనండి మన 2 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి వర్క్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ కాంటాక్ట్. దిస్ ఈజ్ ఇంటీరియర్ డిజైనర్ వెంకట కృష్ణ సైనింగ్ ఆఫ్. బై బాయ్.